బెజవాడ థార్ కార్ల గొడవలో ఇది ఊహించని ట్విస్ట్. నడి బజార్లో పడి కొట్టుకున్నది డబ్బుంది అన్న మదంతో అని అనుకున్నారంతా. నోట్ల కట్టలున్నాయి కదా అని కొవ్వెక్కి కొట్టుకున్నారు అని అంతా భావించారు. ఎంత అమ్మాయి కోసమైతే మాత్రం ఇంతలా బరితెగించాలా అని ముక్కున వేలేసుకున్నారంతా. బట్ ఆ రేంజ్లో రెచ్చిపోవడానికి వాడనలా ఉసిగొల్పిన ఒక స్పెషల్ పదార్థం ఉంది. అదే ఈ స్టోరీలో ట్విస్ట్. పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. తల పొగరు, ఒళ్ళంతా కొవ్వు, చేతిలో థార్ కార్లు, గ్యాంగ్ వార్లు. ఇందులో ఒకరు తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇంకొకరు బొల్లా ఓం, ఉండేది విజయవాడ భారతీనగర్ లో. తండ్రిది ట్రావెల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇద్దరి తండ్రులు వేరువేరు పార్టీలకు మద్దతుదారులు. పైగా రోహిత్ అండ్ ఓం ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కానీ కొన్ని గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు. ఇదే టైంలో ఓ యువతి దగ్గర రోహిత్ గురించి ఓం తప్పుగా మాట్లాడాడు అనే విషయం దగ్గర మాట పెరిగింది. ఒకరినొకరు ఫోన్ లో తిట్టుకున్నారు. ఆ తర్వాత సవాళ్లు చేసుకున్నారు. పటమట హైటెన్షన్ రోడ్ దగ్గరకు వచ్చి అక్కడ డైరెక్ట్ గా గొడవ పడ్డారు. ఒకరి థార్ కార్ ను ఇంకొకరు ఢీకొట్టుకుంటూ చాలాసేపు నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అడలిపోయేలా వీళ్ళ గొడవ జరిగింది. కార్లతో ఢీకొట్టుకున్నది చాలక కార్లలోంచి రాడ్లు, బ్యాట్లు తీసుకుని ఒకరి కార్ అద్దాలని ఇంకొకరు పగలగొట్టారు. కనీసం మీసమైనా సరిగ్గా మొలిచిందో లేదో వీళ్ల చేతుల్లో థార్ కార్లు, ఆ కార్లతో నడి రోడ్డు మీద గ్యాంగ్ వార్లు. మేం వీధుల్లో పడి కొట్టుకున్నా సరే మమ్మల్ని ఎవ్వడూ ఏం చేయలేడు అనే అహంకారమే కదా ఇది. చట్టం అంటే భయం లేదు, సమాజం అంటే గౌరవం లేదు, అసలు మనుషుల ప్రాణాలంటేనే లెక్కలేనంత పొగరా వీళ్లకు. ఇది డబ్బిచ్చిన మదం కాదా? పలుకుబడితో కాపాడతారనే ధీమానే కదా. ఖచ్చితంగా డబ్బెక్కువై తిన్నది అరక్క ఒంటికి కొవ్వెక్కి కొట్టుకుంటోన్న బలుపే కదా. ఇంట్లో తండ్రి కోట్లు వెనకేశాడని ఆ డబ్బుతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేగా ఇంతలా బరి తెగించింది. చదువుకోవాల్సిన వయసులో బుద్ధిగా ఉండాల్సిన కుర్రాళ్ళు రౌడీల్లా రోడ్ల మీద పడి కొట్టుకుంటుంటే ఇలాంటి వాళ్లను సమాజం ఎందుకని క్షమించాలి? రేపొద్దున ఇలాంటి గలాటాలో వీళ్ళ కార్ల కింద పడి ఏ సామాన్యుడో చనిపోతే ఆ పాపాన్ని వీళ్ళ డబ్బులు గడుగుతాయా? ఇంట్లో పోగేసిన కోట్లు ఆ ప్రాణాన్ని వెనక్కు తెస్తాయా? ఇంత రచ్చా చూశాక పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఎందుకని ఈ రేంజ్ లో కార్లతో ఢీకొట్టుకున్నారా అని. ఎందుకంటే ఆ సమయంలో బీభత్సం సృష్టిస్తున్నామన్న సోయి వాళ్లకు లేదు. పోలీసులు వస్తే పరిస్థితి ఏంటన్న భయం ఆ టైంలో లేదు. ఇది నడి రోడ్డు కదా, ఎవరైనా ఏమైనా అంటారేమోనన్న అదురు బెదురు వాళ్లలో కనిపించలేదు. పోనీ కార్లతో ఢీకొట్టుకున్నాకైనా వెంటనే వెళ్లిపోయారా అంటే అది లేదు. కార్లు దిగి రాడ్లు, బ్యాట్లు అందుకొని కార్ గ్లాసులు పగిలేలా ధ్వంసం చేసుకున్నారు. మామూలుగా ఉండే వ్యక్తులైతే ఇలా చేయరు. ఆవేశంతో చేసేవాళ్ళు కూడా ఎంతో కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటారు. బట్ కుర్రాళ్ళు ఇద్దరు అలా కనిపించలేదు. అందుకే ఇద్దరిని అరెస్ట్ చేసి డ్రగ్ టెస్టులు చేశారు. లింగమనేని రోహిత్ కారులో స్టెరాయిడ్స్ దొరికాయి. మరిన్ని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. ఇదే కేసులో మరో నిందితుడు బొల్లా ఓం కు డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్ చేశారు. చూస్తే పాజిటివ్ వచ్చింది. సో ఇది చిన్న వ్యవహారం కాదని పోలీసులకు అర్థమైంది. మొత్తం వ్యవహారంపై సీరియస్ ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు మొదట న్యూసెన్స్ కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు సెక్షన్లు మార్చే పనిలో ఉన్నారు. కాకపోతే అరెస్ట్ అయిన రోహిత్, ఓం ఇద్దరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. దీంతో ఈ వివాదానికి సెంటర్ పాయింట్ గా ఉన్న అమ్మాయిని పిలిపించేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు పోలీసులు. అవసరమైతే లక్షల విలువ చేసే కార్లు చేతిలో పెట్టి అంత హంగామా జరగడానికి కారణమైన తల్లిదండ్రులపైన కేసు ఫైల్ చేస్తామంటున్నారు పోలీసులు.